అది ఇక్కడ ఎన్నికల్లో ముఖ్యమైనది. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా టీడీపీతో జట్టు కట్టాయి కాబట్టి ఆ పార్టీల నుంచి కూడా ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. సో త్వరలోనే ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు ఈ నామినేటెడ్ పోస్టులు అని చెప్పి. గతంలో పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడారు, ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మనకి అనుకున్న సీట్లు రాకపోవచ్చు, కొన్ని త్యాగాలకు సిద్ధమవుదాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవ్వచ్చు, తర్వాత నామినేటెడ్ పదవుల్లో అవ్వచ్చు, మనకి 1/3 అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి. ఆ 1/3 అవకాశం, ఆ 1/3 ప్రయారిటీ జనసేన పార్టీకి ఇప్పుడు ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే టీడీపీ నుంచి కూడా చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. అంటే ఒకటి, ఈ మూడు పార్టీల మధ్య ఒక ఫార్ములా ఏదో 10-3-1 6-3-1 అనే ఒక ఫార్ములా ఏర్పడింది అన్నారు కదా. 3 అంటే ఆల్మోస్ట్ 1/3. 10లో 6, 3, 1 బీజేపీకి దాదాపు 1/3 అని అంటున్నారు. కానీ మనుషులు ఎవరు అని, రెండోది అవసరమైతే కొంచెం సడలించుకుంటామని కూడా తెలుగుదేశం చెప్పిందని అంటున్నారు. ఇక్కడ రవిశంకర్, ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య విధేయతలకు సంబంధించిన యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఎవరు ఎక్కువ విధేయులు, ఎవరు ఎక్కువ త్యాగం చేశారు, ఎవరు ఎక్కువ రోజుల నుంచి దూరంగా ఉన్నారు. మన బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళేమో బయటపడిపోయి ఇవన్నీ మాట్లాడేశారు, హెచ్చరికలు ఇవన్నీ కూడా చేశారు అనుకోండి. కానీ అది కాకుండా మీరు చూడండి, మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే కనీసం 3వ వంతు హెడ్డింగ్స్ ఇవే కనిపిస్తున్నాయి. వీళ్ళు హఠాత్తు ఈరోజు కూడా ఒక పత్రికలో పతాక శీర్షిక ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు దూరమైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేమే టీడీపీ అని చెప్పి ఇక్కడ ముందుకు వస్తున్నారు అని. ఇక్కడ సమస్య ఏం జరుగుతుందంటే, టీడీపీ అని నేను మిమ్మల్ని చెప్తాను. ఈయన టీడీపీ కాదు, ఈయన వైసీపీ. ఈయన ఇప్పటికిప్పుడు పదవి కోసం ప్లేట్ ఫిరాయించాడు, ఇక్కడ నిలబడింది మావాడే కట్టోడు అని నేను చెప్తాను. సో ఒక వైరుధ్యం, ఒక క్లాష్ రావడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది పార్టీల మధ్యన. తర్వాత పార్టీల్లో అంతర్గతంగా కూడా ఈ సమస్య రావడానికి అవకాశం అయితే ఒకటి ఉంది. నామినేటెడ్ పోస్టులు అనేవి తప్పకుండా కొంచెం మినీ ఇది వార్లాగా మారే పరిస్థితి. ఇవి అంతర్గతంగా, ఇందులో వైసీపీకి ఏం ప్రమేయం లేదు. కొంతమంది అయితే పదవుల్లో అయితే కొనసాగుతూనే ఉన్నారు, వైసీపీ హయాంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని. ఒకటేంటంటే అవసరాలను బట్టి చూడాలి తప్ప ఇదేదో కేవలం ఇంక మొత్తం ప్రక్షాళన చేసి అందరినీ తుడిచిపెట్టేసేయాలి అనేది కూడా ఏమి ఉండకపోవచ్చు. జనసేన ఏ మేరకు నిలబెట్టుకోవటము, ఎలాంటి వాళ్ళు వస్తారన్నది కూడా చూడాలి. ఇది పెద్ద సమస్య. ఇది తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో, అందులో కూడా మళ్ళీ ప్లమ్ పోస్టులు, లేకపోతే ప్రిస్టేజియస్ పోస్టులు, నామినల్ పోస్టులు, ఇంకా చాలా వాటిలో అంటే కార్పొరేషన్లు ఉంటాయి. ఉదాహరణకు వాటిలో ఎండీలు, చైర్మన్లే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందువల్ల ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. చైర్మన్లు, తర్వాత డైరెక్టర్లు, ఇంకా చాలా పోస్టులు ఉంటాయి. ఏది మాకు ఇంపార్టెంట్ ప్రాధాన్యత గల పోస్టులు ఇవ్వలేదని చెప్పి ఒకరంటే అప్రాధాన్య పోస్టులు ఇచ్చారని. అందుకే అంతే మామూలు పోస్ట్ ఒకటే కాదు కదా, దాని కాస్ట్ కూడా ఇక్కడ లెక్క. అవును సార్. ఆ పోస్ట్కి ఇచ్చే అలవెన్స్లు, జీతాలు, గన్మెన్లు ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. డెసిసివ్ పవర్ కూడా చాలా వాటిలో చైర్మన్లు, ఎండీలకు ఉంటాయి. వీళ్ళు నామకార్థంగా ఉండే పరిస్థితి కూడా ఉంది. సో అదే ఇప్పుడు తదుపరి ఘట్టంలాగా చాలా రోజులుగా అదే సాగుతుంది. నిజానికి అది తేలలేదు కాబట్టి ఈ ఎక్సర్సైజ్ను ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. జనసేనలో అసలు టికెట్స్ అంటే మీకు 50-60 అడుగుతూ ఉన్నారు, మీరు పోటీ చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ టీడీపీ నాయకులు చాలామంది అప్పట్లో క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఒక 21 మందికి ఇచ్చారు, దానిలో వైసీపీ నుంచి 4, టీడీపీ నుంచి 4 వస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఓకే, మొత్తానికి గెలిచారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా జనసేనకి 6-3-1 ఆమాషా ప్రకారం ఇచ్చిన 3 అంటే ఆ స్థాయిలో కూడా నాయకులు ఉండాలి కదా ఆ పార్టీకి. నాయకులకి ఏం సార్ ఒక్కసారిగా పుట్టుకొస్తారు, పదవులు ఇస్తామంటే ఎక్కడెక్కడి వాళ్ళు, ఎక్కడెక్కడి చుట్టాలు, లేకపోతే ఎక్కడెక్కడి బంధాలు. అప్పుడు మీకు మొదట మేమే మీకు ఫోన్ చేశాను, మొదటే మీకు నేనే దండేశాను. అసలు ఆ రోజు అక్కడ మీటింగ్కి స్టేజ్ ఏర్పాట్లన్నీ నేనే చూసి చాలామంది ఉంటారు. తర్వాత తప్పనిసరి నేను తప్పుకున్నాను కానీ మీ దృష్టికి రాలేదు. నిజంగా కూడా అలా చాలా కొంతమంది ఉంటారు, రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నట్టుగా. నిజంగా క్షేత్రస్థాయిలో ఎక్కువగా అభిమానంతో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు. పొడుగు చేతులు పందారమని అది రాగానే పెద్ద పెద్ద చేతులు వచ్చేస్తాయి. ఆ సమస్య కూడా ఉంది జనసేనకు. పైగా జనసేన వ్యవస్థీకృతమైన పార్టీ కాదు కదా తెలుగుదేశం లాగా, ఇంకా వాళ్ళు నిలదొక్కోవాలి కదా. కాబట్టి ఎవరు ఏంటి అనేది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మోరార్లెస్ అది కేవలం ఒక ఇండివిజువల్గా
పవన్ కళ్యాణ్ నిర్ణయము దాని మీదే ఆధారపడిన పార్టీ. సో ఇంకా యంత్రాంగం కూడా పెంచుకోవాలి. సో ఆయన దృష్టిలో పడాలి లేకపోతే ఆయనకి విషయం తెలియాలి అని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది జనసేనలో కూడా అంతర్గతంగా కొంత ఒత్తిడికి దారి తీస్తుంది. ఇప్పటికే ఒకరో ఇద్దరు అటు ఇటు కొంచెం చెదరడము. మూడోది సోషల్ బేస్కు సంబంధించింది. నాలుగోది త్యాగరాజులు. ఈ త్యాగరాజుల్లో ఎవరు ఎక్కువ త్యాగాలు చేశారు? అక్కినేని నాగేశ్వరరావు కనీసం 60 డజన్ త్యాగాలన్నా లేకపోతే ఆ సినిమాలో నటించారని పూర్వం ఒక ఇది ఉండేది. అట్లాగే జనసేనలో కూడా త్యాగరాజులు ఎవరు అనేది కూడా ఉంది. ఇవన్నీ ఇక్కడ క్లాష్ కాబోతున్నాయి అనడంలో ఏమీ సందేహం లేదు. ఇదేం సజావుగా ఉండదు. కాకపోతే ఒకటి, అధికారం అంటూ వచ్చిన తర్వాత అధికార పీఠాన్ని అంటిపెట్టుకొని ఇవన్నీ చేస్తారు. బట్ జరుగుతుంది, ఆ క్లాష్ అయితే జరుగుతుంది. టీడీపీలో ఎక్కువ అసంతృప్తి ఉంది. అంటే మీరు జనసేన అసంతృప్తి గురించి మీరు చెప్తే, టీడీపీలో వాళ్ళు ఓకే పవన్ అభిమానాలు ఇవన్నీ మనకు తోడ్పడ్డాయి, కానీ మనం కదా నాయకులం, మనం ఉంటే కదా మన చుట్టూ కదా ఈ విజయం ఏర్పడింది. కాబట్టి వాళ్ళకి ఎక్కువైపోయి మంది తక్కువైపోతూ ఉంది అనే ఒక దుగ్ధ కూడా ఉంది తెలుగుదేశం. అంటే పైకి కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర వహించారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి జనసేన కారణం పవన్ కళ్యాణ్ అని పైకి చెప్తున్నప్పటికీ ఏదైనా కోల్డ్ వార్ ఉందా సార్ జనసేన టీడీపీ మధ్య? డెఫినెట్గా అది ఎప్పుడు ఉంటుంది కదండి. ఇప్పుడు క్యాటలిస్ట్ రోల్ అంటారు. ఒక చిన్న మనం కలుపుతాం కదా రసాయన శాస్త్రంలో, అది కలిపితే అయోడిన్ కలిపితే ఒక ఎఫెక్ట్ వస్తుంది, ఉప్పు కలిపితే ఒక ఎఫెక్ట్ వస్తుంది. కానీ మెయిన్ కంటెంట్ ఏది? మెయిన్ కంటెంట్ తెలుగుదేశం కదా. కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ పోతే మనం ఏమవుతాము? పైగా తర్వాత మళ్ళీ లోకేష్, చంద్రబాబు తర్వాత లోకేష్ పాయింట్ కూడా ఉంది. సో ఇవి ఉన్నాయి, ఇవి మాట్లాడకపోవచ్చు వాళ్ళు. అయితే కొంతమంది ముఖ్యంగా జగన్ వైసీపీ వాళ్ళు ఆశిస్తున్నట్టు